హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 5 రోజులు అయిపోయింది. మంచిగా అయితే నడుస్తూ ఉంది అసలు. అంటే అంతకుముందుకు సీజన్లో చూసుకుంటే ఈ సీజన్కు కొంచెం డిఫరెంట్గా ఉంది. కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటాం, కామన్ పీపుల్ తీసుకుంటాం అన్నారు, కానీ అది తీసుకోలే. మళ్ళీ సెలబ్రిటీలో తీసుకున్నారు. సరే, ఏదైతే అదైతే అయిపోయింది. కానీ ముచ్చట దాని గురించి తీసి పెడితే ఇప్పుడు వీకెండ్ వచ్చింది. వీకెండ్లో ఎలిమినేషన్ రౌండ్ ఉంది. మరి ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన, రాము రాథోడ్, నిమన్ పవర్, అట్లనే రీతు చౌదరి, ఆశా షైని, షష్ఠి వర్మ, వీళ్ళందరూ ఉన్నారు నామినేషన్లో. మరి ఎలిమినేట్ కావాలి. మరి ఇప్పుడు అంటే పోయిన సీజన్ కూడా ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేసేసారు కాబట్టి ఇప్పుడు కూడా ఫస్ట్ సీజన్ ఎలిమినేషన్ ఉంటుంది. మరి ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ ఎవరైతారు, ఓట్లు ఎవరికి ఎక్కువ పడుతున్నాయి, ఎవరికి తక్కువ పడుతున్నాయని ఒక్కసారి మనం చూసుకుందాం. చూసుకుంటే ఫస్ట్ ఆఖరిలో ఎవరు ఉన్నారు అని అనుకుంటే, ఆఖరి చెప్దామా ఫస్ట్ చెప్దామా? ఆఖరేనా? ఏం చెప్దాం? ఫస్ట్ చెప్దాం. ఫస్ట్ ఓకే, రైట్. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడు రాను బొంబాయికి రాను అని పాడతాడు, మస్తు ఫేమస్ అయిపోయాడు. 300 మిలియన్ దాటిపోయింది. కోట్ల రూపాయలు వచ్చినాయి. కోట్ల రూపాయలు వచ్చినాయట. సరే, ఆయనకి ఎంత వస్తే మనకి ఎందుకు కానీ అయితే వచ్చినాయట మొత్తం మీద. అదే రాము రాథోడ్కి ఓట్లు మంచిగా పడుతున్నాయి పాపం. ఎందుకంటే ఆయన పాట ఇప్పుడు తెలియని మనిషి లేడు. అట్లనే ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న, ఈ బిగ్ బాస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్న వందల మంది, వేల మంది ఉన్నారు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో. అంత ఫేమస్ అయిన ఆ పాట కాబట్టి ఆయనని ఎలిమినేట్ కాకుండా ఆయనను అభిమానించే, ఆయన పాటను అభిమానించే వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఆయనే సేఫ్ సైడ్, అంటే బతికిపోతాడు అన్నట్టు. ఈ వారం ఎలిమినేట్ కాడు. తర్వాత చూసుకుంటే తనుజ ఏముంది, ఈమె కూడా సీరియల్ యాక్టర్ కాబట్టి, సీరియల్ యాక్టర్ అంటే ఎట్లా అమ్మలక్కలు అంతా, ప్రతి ఒక్క ఊళ్ళే, ప్రతి ఒక్క ఇంట్లో సీరియల్ కాబట్టి ఈ తనుజ కూడా ఓట్లు మస్తు పడుతున్నాయి. ఈమె కూడా బతికిపోయే అవకాశం అయితే ఉంది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి. ఇంకా తర్వాత చూసుకుంటే సుమన్ శెట్టి అని అంటాడు కదా పాపం. అంటే నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి ఒక అమాయకులంగానే కనిపిస్తాడు. ఆయన తీసిన సినిమాలలో కూడా అదే క్యారెక్టర్ ఉంటుంది ఆయనకు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా కొంచెం అమాయకంగానే కనిపిస్తుండు. నాకు సిగరెట్ ఎక్కడా, నా సిగరెట్ ప్యాకెట్లు పోయినాయి, తీసిరా, నువ్వు తీసినావా అని అనుకుంటా తిరిగిండి ఆయన. సరే, మొత్తం మీద సిగరెట్ ప్యాకెట్ దొరకలే, తీసిరు. కొంతమంది మనకు తెలిసి ఎవరు తీసిరు. సరే, ఆయనకి ఎట్లా పడుతున్నాయి ఓట్లు అంటే ఆయనను కూడా కాపాడదామని ప్రజలు చూస్తున్నారు బాబు. ఎందుకంటే సుమన్ శెట్టి సినిమాలలో చూద్దామని చాలా మంది అనుకుంటున్నారు. సినిమాలో నాకు అవకాశాలు ఇస్తలేదు. అవకాశాలు లేనప్పుడు మనం ఆయన సినిమాలలో ఎట్లా చూడం. కానీ సినిమాలలో అవకాశాన్ని ఇస్తే ఆయన అసలు బిగ్ బాస్కే రాకపో. కాబట్టి బిగ్ బాస్కి అయితే వచ్చిండు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆయనను కాపాడుకోవాలంటే, ఆయనను చూడాలంటే, ఆయన కామెడీ చూడాలంటే, అని చూడాలంటే ఆయనకు కూడా ఓట్లు వేయాలి. కాబట్టి చాలామంది ఓట్లు వేసుకుంటా ఆయనని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇంకా సంజన ఇప్పుడు కెప్టెన్గా ఉంది. సంజన కూడా ఆమెకు తెలుగు కొంచెం అటు ఇటు వస్తుంది. అంటే మంచిగా మాట్లాడుతుంది, పర్వాలేదు, అర్థం చేసుకుంటుంది. పాపం ఆమె థమ్స్అప్ అయితే హరీష్ ఎత్తుకోవిండు. ఇవ్వమంటే ఇయ్యలే, తిరిగి ఇవ్వమంటే ఇయ్యలే. కానీ ఆమె అయితే కెప్టెన్గా చేస్తుంది. ఫస్ట్ కెప్టెన్ అయింది ఈ సీజన్లో. అయితే ఆమె ఎలిమినేషన్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం అటు ఇటుగా ఆమె ఓట్లు పడుతున్నాయి అన్నట్టు. కొంచెం 50% ఉంది. కానీ మొత్తం మీద అయితే ఆమె బతికిపోయే అవకాశం ఉంది. అంటే ఆట కూడా పర్వాలేదంటూ ఆడుతుంది. ఇంకోటి రామనాథుడి గురించి చెప్పడం మర్చిపోయినా, నిన్న ఆట పెట్టిరు కదా ఒకటి, రాళ్ళతో ఇట్లా నిలబడు. పాపం అసలు ఏమన్నాడిండు, ఆయన మంచిగా ఆడిండు పిల్లగాడు. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన సేఫ్ జోన్లోనే ఉంటాడు. ఇంకా రీతు చౌదరి గురించి మాట్లాడతాం. రీతు చౌదరి ఉన్నంతలా సరే, బయట కాంట్రవర్సీ అయింది కాబట్టి బయట లొల్లి ఆమె గురించి అసలు ఒక నెల అవుతుండొచ్చు, ఒక నెల 2 నెలల పాటు ఆమె గురించి అన్ని మీడియాలు, ప్రధాన మీడియాలలో ఆమె గురించే, సోషల్ మీడియాలో ఆమె గురించే, ఫోన్లలో ఆమె గురించే. ఆమె గప్పుడు అట్లయిందట, ఎప్పుడు పెళ్ళయిందట, అట్లట మాజిపుతతోటి ఇట్లా అయింది, స్కీములట అని మస్తు చేసారు. దాంతో ఆమెను తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేసారు. ఫేమ్ ఉంటుంది, జనాలు చూస్తారని. కానీ ఆమె కూడా ఆడుతుందంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతుంది దగ్గర. కానీ మరి చెప్పలేదు.
ఆమె పరిస్థితి కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉందన్నట్టు. అంటే ఎలిమినేషన్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ కాకపోతుండొచ్చు. ఎందుకంటే ఆమె అందాన్ని చూసి మస్తు ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుసు కదా! పాపం బికినీలు ఏసుకుంటది. ఆమె అందమైన ఫోటోలు పెడతది. అబ్బాయిలకు చాలా ఇష్టం. నిజం. ఆ! కాబట్టి ఆమెని అబ్బాయిలు కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ అందాన్ని చూడడం కోసం. అట్లా. ఇంకా 'సృష్టి వర్మ'. ఈ 'సృష్టి వర్మ' అయితే ఇంక తెలుసు కదా! మొన్న ఈమె కొరియోగ్రాఫ్ అంతకుమునుపు లొల్లిలు జరిగినాయి కదా! ఆ లొల్లిలు జరిగినప్పుడు ఏమైంది తెలుసు కదా! అసలు 2 పెద్ద ఫ్యామిలీస్. అది మనం మాట్లాడొద్దు గానీ, ఇగ ఎనక పంటి ఉన్నాయి. ఒకళ్ళ సపోర్టు, ఈమెకు ఇంకోటి సపోర్ట్ అని ఉంది. అయితే ఆ కాంట్రవర్సీ బయట నడిచింది కాబట్టి ఈళ్ళకి తీసుకొస్తే మంచిగా ఉంటది అని చెప్పి అనుకున్నారు. అట్లా 'సృష్టి వర్మకును' భరణికి గుండగండ్లకి చేస్తారు చూసినావా? రౌడీగండ్లక ఆయన ఉన్నాడుగా. ఆయనకి ఈమెకు పడదే కొంచెం ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటుంటే జనాలు చూస్తారని అనుకున్నారు. అందరూ జనాలున్నారు. అంటే 'బిగ్ బాస్' వాళ్ళు అనుకోవచ్చు అట్లా. కానీ అక్కడికొచ్చినాక వాళ్ళిద్దరు మంచిగా దోస్తానంతోటి ఉంటుర్రు. మంచిగా మాట్లాడుతుర్రు. కానీ 'సృష్టి వర్మ' మాత్రం మాట మాత్రం అంత లేదు. కానీ మనకు తెలిసి ఈమె మరి ఈమెను కాపాడుతారో మరి జనాలు ఏం చేస్తారో మరి జనాలకైతే తెలుసా ఆమె 'సృష్టి వర్మ'. తర్వాత 'ఆశసేన' ఉంది. 'ఆశసేన' అసలు ఆమెకు తెలుగు అర్థమైతలేదుగా తెలుగు. నిజంగా అర్థమైతలేదు. తెలుగు అర్థమైతలేదు. మరి ఆమె ఎట్లా కొనసాగుతదో మనకు తెలవదు. ఒకవేళ ఎలిమినేట్ అయితే అయితుండొచ్చు. ఎందుకంటే ఆమె కొంచెం ఏమున్నా కొంచెం ఇంగ్లీష్‌లో చెప్పడానికే ప్రయత్నిస్తుందన్నట్టు. తెలుగులో మనందరం తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగు 'బిగ్ బాస్' ఆయనే. మరి ఆమెనేమో ఇంగ్లీష్‌లో మాట్లాడితే మనకు అర్థం కాదు. ఓకే. ప్లస్ అక్కడ 'బిగ్ బాస్' కూడా ఒప్పుకోడు. 'నాగార్జున' కూడా ఒక్కలే తెలుగులో మాట్లాడాలి అని చెప్తాడు. కాబట్టి ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. ప్లస్ అక్కడ టాస్క్‌లు కూడా కొంచెం అటు ఇటుగా అర్థం అయితలేవు ఆమెకి. కొంచెం ప్రయత్నం అయితే చేస్తుంది పాపం. మరి ఆమె ఈ 'బిగ్ బాస్' నుంచి నాకు తెలిసి అయితే ఆమెకు ఓట్లు తక్కువనే పడుతున్నట్టు నాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ అవి చూసినా కూడా కొంచెం అంత రీచ్ అయితే అయితలేదు. మరి ఆమె బయటికి 'బిగ్ బాస్' ఫస్ట్ వీక్ నుంచి మరి ఫస్ట్ వీక్‌లోనే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. లేదని కాదు ఉంది. అట్టనే బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చెప్పలేము. ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే 'బిగ్ బాస్' కాబట్టి ఓట్లు ఎవరికేస్తారో తెలవదు. ఎందుకేస్తారో తెలవదు. ఎందుకు గెలిపిస్తారో తెలవదు. ఎందుకు బయటకు పంపిస్తారో తెలవదు. చూసేటోళ్ళు అట్లా. కాబట్టి ఆమె మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇంకా 'నెమన్ పవర్' ఏం చేస్తాడు? సైలెంట్. మాట్లాడతావా? మాట్లాడాలా? మాట్లాడాలి. మాట్లాడాలా? మాట్లాడాలి. గంతే. చిన్న టాస్క్ ఉందా? లేకపోతే పని చేయాలా? చేయాలి. ఇదంతే మిగతా సభ్యులందరితో తక్కువ మాట్లాడుతుండు ఆయన. ఎవరు? ఈయనే. సైలెంట్ పవర్ అంటే. చాలా తక్కువ మాట్లాడుతుండు. తక్కువ కొంచెం అంత ఇంకా మిల్లింగ్ అంతే. మిల్లింగ్ కాదు. మింగిల్. అంటే ఇంకా కలవలేనట్టు ఈయన. కాబట్టి ఈయనతోటి మరి ఈయన నాకు తెలిసి ఇప్పుడు నాగార్జున సార్ వస్తాడు కదా! ఇది క్లాస్ తీసుకోవడానికి. మీ ఎవరు ఎట్లా చేస్తుర్రు ఏం కథ అని బెదిరియడానికి, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికి, వీళ్ళని బయటకు పంపించడానికి ఇవన్నీ చేస్తారు కదా! ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఈయన కూడా క్లాస్ వీకే అవకాశం ఉంటుంది. లేదంటే ఈయనను కూడా బయటికి పంపే అవకాశం అయితే ఉంటుందన్నట్టు. ఇది ఫస్ట్ వీక్ ఇదంతా మనం ఫస్ట్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు. అయితే ఇంకొకటి ఏంటంటే థమ్స్ అప్ ఉంది కదా సంజనది. థమ్స్ అప్ హరీష్ అంటేనే ఎత్తుకొని పోయాడు. పాపం ఆమె అందరిని ఒక ఏంది జబర్దస్త్ స్కిట్ లాగా పెట్టింది. దాంట్లో ఇమ్మాన్యుయల్ చేసిండు. అందరూ అరే ఇమ్మాన్యుయల్ గురించి వచ్చి మనం ఇమ్మాన్యుయల్ కూడా ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ మంచి గుర్తొచ్చింది. ఇమ్మాన్యుయల్ పక్కా సేఫ్ జోన్లో ఉంటాడు. ఆయన ఎలిమినేట్ కాడు. కొన్ని రోజుల వరకు కూడా ఉంటాడు. ఆయన పక్కా ఉంటాడు. ఆయన అయితే ఓడు ఇమ్మాన్యుయల్. ఎందుకంటే ఆ పెళ్లిగా జబర్దస్త్ మస్తు మంది చూసిర్రు. ఇట్టి అంటారు. ఆయన ఏమన్నా కూడా ఆయన బ్యాక్ మీద కామెంట్లు వేస్తూ ఉంటారు. కామెడీలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటి మనిషిని ఎవరు కూడా బయటికి పంపించాలని అనుకోరు చూసేటోళ్ళు కూడా. కాబట్టి ఆయన కూడా ఆ సేఫ్ జోన్లో ఉంటాడు. ఆయన కూడా మస్తు పడుతున్నాయి పాపం. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఆయనకు జబర్దస్త్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు కాబట్టి ఆయన కూడా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది ఇమ్మాన్యుయల్. ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కెప్టెన్ ఉంది కదా, ఆ కెప్టెన్ తోటి కొంచెం సన్నిహితంగా మంచి సత్సంబంధంతో మంచిగా ఉంటారు. ప్లస్ ఆమె ఏదైనా తప్పు చేసింది అనుకో, తప్పు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాను. ఎవరు? ఇమ్మాన్యుయల్. ఆమెకు ఎవరికి? సంజనకి. లేదు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది తప్పు, మీరు చేసేది కరెక్ట్ అని ఉన్నట్టే ముఖం మీద చెప్తున్నాడు. ఇంకోటి ఈ కెప్టెన్ సంజన ఉంది కదా, కెప్టెన్లో ఎవరెవరు కావాలని బిగ్ బాస్ అడిగితే ఆమెకు సపోర్టుగా ఆమెతోటి మంచిగా ఉన్నటోళ్ళను, ఆమె దోస్తులకు ఉన్నోళ్ళనే ఆమె కాకుండా మిగతా నలుగురిని ఎంచుకుంది. దాని మీద వాళ్ళు
చూసేటోళ్ళు కూడా కొంచెం అటు ఇటు అనుకోవచ్చు. కాకపోతే అది వాళ్ళ ఇష్టం. బిగ్ బాస్ చెప్పింది కాబట్టి అది ఆమె ఇష్టం. ఆమెకు నచ్చుతారా, నచ్చిన వాళ్ళ అదేం చెప్పలే బిగ్ బాస్. నీకు నచ్చిన వాళ్ళు నీ ఇష్టం అన్నాడు. ఆమెతో పాటు ఇంకా 4 పేరు చెప్పింది. అంతకుముందు సీజన్ ఇట్లా లేదు. కాబట్టి ఈ సీజన్ ఆమె ఏమున్నా కూడా ఆమె కూడా పాపం ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఏదంటే ఉంది ఉంది, లేదంటే లేదని చెప్తుంది. మంచిగా తెలుగులో అంటే వచ్చిన తెలుగులో మొత్తం మీద తెలుగులో మాట్లాడుతుంది. వచ్చిన తెలుగులో అయితే చెప్తుంది. అట్లా ఆమెతో ఇమాన్యుయల్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఇద్దరు ఆమె పడే ఓట్లు కూడా ఆమె తరపున ఓట్లు కూడా ఇమాన్యుయల్కి పడతాయి అన్నట్టు. సంజనకు పడే ఓట్లు కూడా ఇమాన్యుయల్ పడతాయి కాబట్టి ఇమాన్యుయల్ కూడా మంచి సేఫ్ జోన్లో పోయే అవకాశం ఉంది ఫస్ట్ వీక్లో. కానీ మొత్తం మీద ఫస్ట్ వీక్లో నాకు తెలిసి 3 పేరు చెప్తా. వాళ్ళు బయటికి ఏవో చెప్తా ఏంటంటే రితు చౌదరి, ఆశాషని, షష్ఠి వర్మ, వీళ్ళు 3 ఎవరైనా ఒక్కరైనా పోవచ్చు, లేకపోతే ఇద్దరైనా పోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇద్దరు కూడా పంపించిన రోజులు బిగ్ బాస్లో మనం చూసినాం అంతకుముందు సీజన్లలో. కాబట్టి ఈ సీజన్లో ఇప్పుడు కూడా పోయే అవకాశం ఉంటుంది. లేకుంటే ఒకవేళ దయదాల్చి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి అంటే ఎవరిని కూడా తీసేయకుండా లోపలనే ఉంచే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది అంతా మనం నైట్ వరకు చూడొచ్చు. మీరు కూడా నా ఛానల్ చూస్తారు కదా, మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మన ఈ బిగ్ బాస్ గురించి అయిపోయేదాకా నేను ఇట్లాగానే కొంచెం డిఫరెంట్గా చెప్తా. మీరు నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు ఫ్రెండ్స్, కామెంట్ చేయరు, కామెంట్ ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.